పాలవెల్లి అనే ఓ అందమైన పల్లెటూరు ఉండేది. అక్కడి ప్రజలు చాలా సీదాసాదాగా జీవించేవారు. అదే ఊర్లో చంద్రమ్మ అనే ఓ పిసినారి మహిళ కూడా ఉండేది. ఊర్లో ఆమె గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉండేవారు. అలా ఓ రోజు ఆ గ్రామంలోని చౌరస్తాలు చంద్రమ్మ డబ్బు అవసరమైన వారికి అప్పులిస్తూ ఉంటుంది. రంగయ్య, ఓ రంగయ్య, డబ్బు తీసుకుని వెళ్ళిపోవడం కాదు, సమయానికి నాకు తిరిగిచ్చేయాలి. నీ డబ్బు నేనెందుకు ఉంచుకుంటాను చంద్రమ్మ, సమయానికి ఇచ్చేస్తానులే. అమ్మా చంద్రమ్మ, నాకు కూడా ఓ 1000 రూపాయలు అప్పుగా కావాలమ్మా. 1000 రూపాయలే? అమ్మో, ఇంకేమైనా ఉందా? నువ్వు కిందటిసారి తీసుకున్న అప్పే ఇంకా తీర్చలేదు, ఇప్పుడు మరోసారి వచ్చేసావా? అది చంద్రమ్మ, నా పరిస్థితి అలా ఉంది. నేను మాత్రం ఇంకేం చేయగలను? డబ్బులు లేవు, ఏమీ లేవు. ముందు నువ్వు తీసుకున్న డబ్బు తిరిగివ్వు, అప్పుడు చూద్దాం. చంద్రమ్మ, నా పరిస్థితి అర్థం చేసుకోమ్మా. ఈ ఊర్లో నువ్వు తప్ప మాకు అప్పిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. సరే అయితే, ఈసారి వడ్డీ రెట్టింపు అవుతుంది. సరే చంద్రమ్మ, నువ్వెలా అంటే అలానే. అలా కబుర్లు చెప్తే సరిపోదు, డబ్బులు ఈసారైనా చెప్పిన సమయానికి తిరిగివ్వు అని చంద్రమ్మ తనకి డబ్బిస్తుంది. అలా ఎవరికి కావాలంటే వారికి డబ్బిస్తూ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా లెక్కలు తారుమారు కానివ్వదు. ఇదంతా చూస్తూ ఉన్న ఆ ఊరి జనం, చూసావా పద్మా, ఆ చంద్రమ్మకు డబ్బుందని ఎంత పొగరో. అవునదినా, మరి ప్రతి రూపాయికి లెక్క కడుతుంది. ఇలాంటి పిసినారు మనిషిని నేనెక్కడా చూడలేదమ్మా. మరే, పోయేటప్పుడు మూట్లేమైనా కట్టుకుపోతావా ఏంటి? కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తే ఆవిడ గారికి ఏమవుతుందో ఏమో. అవునదినా, రోజు రోజుకి చంద్రమ్మ పిసినార్తనం మరీ ఎక్కువైపోతోంది. అవునదినా, అయినా మనకెందుకులే, మనం మాత్రం జాగ్రత్తగా ఉందాం. సరే, నాకు పనుందొదినా, నేను వెళ్ళొస్తాను. సరే వదినా అని వాళ్ళిద్దరూ ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. చంద్రమ్మ కూడా డబ్బిచ్చేసి తనింటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో తన భర్త గోపాలం, చంద్రమ్మ, వచ్చావా? వద్దన్నా వినవు కదా. ఇప్పుడెందుకు నువ్వు ఈ వడ్డీ వ్యాపారాలు చేస్తున్నావు? నువ్వు ఊరుకోవయ్యా, నీకేం తెలీదు. నిజమే, ఒప్పుకుంటాను. కాని మన పరిస్థితి అంతా బాగానే ఉంది కదా. మన జీవితాలు బాగానే సాగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఈ అప్పులు, వడ్డీలు ఇవన్నీ మనకు అవసరం అంటావా చెప్పు? అయ్యో రామ, నువ్వెప్పటికి మారతావో ఏంటోనయ్యా. డబ్బులో ఉన్న ఆనందం ఇంకెక్కడా ఉండదు. ఈ గ్రామంలో చాలా మందికి డబ్బు అవసరం ఉంది. ఆ అవసరాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. కాని నీ గురించి ఊర్లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారే. అంటే అన్నారులేవయ్యా, పట్టించుకోకు. ఎన్ని చెప్పినా నీ మాట నీదే కాని ఇంకొకరి మాట వినవుగా అని గోపాలం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని నెలలపాటు చంద్రమ్మ వడ్డీ వ్యాపారం కూడా బాగానే సాగిపోతూ ఉంటుంది. ఇంతలో గ్రామంలోకి ఓ యువకుడొస్తాడు. అతని పేరు సత్యం. అతను చిన్నప్పట్నుంచి పట్నంలో చదువుకున్నాడు. ఇప్పుడు గ్రామానికి తిరిగొచ్చాడు. అతని తల్లి లక్ష్మి బాగా కష్టపడి జీవించే వ్యక్తి. బాబు సత్యం, వచ్చావా? ఎన్నాళ్లైందిరా నిన్ను చూసి. అవునమ్మా, నేనొక పని మీద ఊరికొచ్చాను. అవునా? ఏంటన్నా అది? అమ్మా, నాకీ ఏడాది కాలేజ్కి ఆఖరి సంవత్సరం. అందుకే ఇప్పటి వరకు కట్టిన డబ్బు కంటే కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. అయ్యో, ఇప్పుడెలా బాబు? ఉన్న పళంగా అంత డబ్బెక్కడి నుంచి తీసుకొస్తాను చెప్పు. నాకు మన పరిస్థితి తెలుసమ్మా. అందుకే ఎవరినైనా అప్పడుగుదాం. మరొక 6 నెలల్లో నాకు ఉద్యోగం వస్తుంది. అప్పుడు వడ్డీతో సహా తీర్చేద్దామమ్మా. నిజమే అనుకో, కానీ ఇప్పటికిప్పుడు డబ్బంటే. అబ్బా అమ్మా, ఆలోచించకే. ఇప్పుడు మనకు డబ్బు అవసరమైతే ఎవరిని అడగాలి? ఇంకెవరు బాబు, ఆ చంద్రమ్మనే అడగాలి అని చెప్పడంతో వెంటనే సత్యం తన తల్లిని వెంట పెట్టుకుని చంద్రమ్మ ఇంటికెళ్తాడు. చంద్రమ్మగారు, చంద్రమ్మగారు. వస్తున్నా. ఎవరు? నా పేరు సత్యమండి. మాకు 2000 రూపాయలు అప్పుగా కావాలి. నా పై చదువుల కోసం అడుగుతున్నాను. దయచేసి అప్పివ్వండి. ముందు చెప్పు. నువ్వు ఊర్లో కొత్తగా వచ్చావు, తలుచుకుంటే మళ్ళీ వెళ్ళిపోతావు. నేను నిన్నెలా నమ్మాలి?
మా అమ్మగారు ఈ ఊర్లోనే పుట్టారండి. నేనెక్కడికి పోను. డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. సరేలే, కానీ నీకు వడ్డీ 4%. తిరిగివ్వకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అది గుర్తుపెట్టుకో. 4%? ఇంత వడ్డీ మరెక్కడా ఉండదండి. నీకిష్టం లేకపోతే వెళ్ళిపో. అందరికీ నా డబ్బే కావాలి గాని నేను చెప్పేదానికి మాత్రం ఎవ్వరూ ఒప్పుకోరు. నీకీ వడ్డీ ఇష్టమైతే తీసుకో, లేదంటే వెళ్ళిపో అని గట్టిగా మాట్లాడేసరికి సత్యం చేసేదేం లేక ఆమె దగ్గరే డబ్బును తీసుకుంటాడు. తర్వాత చంద్రమ్మ దగ్గరికి ఒక ముసలి రైతొస్తాడు. చంద్రమ్మ, మా అమ్మాయికి కుదిరిన సంబంధం చేసేద్దామని చూస్తున్నాను. 10,000 కావాలి. వడ్డీ పెట్టు. కానీ నేను భరించేంత వడ్డీకే డబ్బిస్తామని అనుకుంటున్నాను అని కళ్ళల్లో నీళ్లతో అన్నాడు. చంద్రమ్మ చిన్నగా నవ్వుతూ, పెళ్ళంటే తప్పకుండా డబ్బులు అవసరం అవుతాయి. పైగా నువ్వీ ఊరివాడివే కాబట్టి నీకెందుకు వడ్డీకి డబ్బిస్తాను చెప్పు. నువ్వీ విషయంలో ఇంత మంచిగా ఉంటావని అనుకోలేదు చంద్రమ్మ. అవును, నీకు నేను వడ్డీకి డబ్బివ్వను, కానీ నీ ఇల్లు కాని భూమి కాని నా దగ్గర తాకట్టు పెడితే అప్పుడు డబ్బిస్తాను. చంద్రమ్మ, ఇల్లు భూమి అంటే నేను నా భార్య ఏమైపోవాలి? డబ్బు తిరిగిచ్చేస్తాను అనే నమ్మకం నీకుంటే నీ ఇల్లు గాని పొలం గాని తాకట్టు పెట్టు రామయ్య, లేదంటే వెళ్ళిపో అని కఠినంగా చెప్పడంతో రామయ్య చేసేదేం లేక తన భూమిని రాసిచ్చి డబ్బు తీసుకుంటాడు. అలా చంద్రమ్మ వ్యాపారంలో అయితే అభివృద్ధి చెందుతుంది, కాని ఊర్లో మాత్రం అంతా ఆమెను పిసినారి అని నానా మాటలంటూ ఉండేవారు. అలా ఓ రోజు ఊర్లో ఒక అనుకోని సంఘటన జరిగింది. పిన్నిగారు, ఇది విన్నారా? ఎంత బాగా మాట్లాడేవాడో మనిషి. ఉన్నట్టుండి ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంతకీ ఏమైంది సులోచన? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదే ఆ 4వ వీధి భీముడు బాబాయ్ ఉన్నాడు కదా, ఆయన గురించి. అవునా? ఏమైంది ఆయనకి? ఇంకేమవుతుంది పిన్ని, ఆ పిసినారి చంద్రమ్మకి భయపడి అప్పు కట్టలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాట. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. మంచి మనిషైనా అంత అవసరం ఏమొచ్చింది? కాస్త ఆలస్యం అవుతుందని చెప్తే అయిపోతుందిగా. ఆ చంద్రమ్మ మాట్లాడే అవకాశం కూడా ఇస్తుందా పిన్ని? అయినా ఇప్పుడు బాగానే ఉన్నాడంటలే. ఆ పట్నం కుర్రాడ్లేడు, అతను కాపాడాడంట అని వీరిద్దరూ ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు సత్యం ఊర్లోని పెద్దలతో మాట్లాడుతూ ఉంటాడు. మనలో చాలా మందిని చంద్రమ్మ డబ్బుల పేరుతో బానిసల్ని చేసింది. అంత డబ్బు పెట్టుకుని ఒక్కసారైనా ఓ పైసా దానం చేసిందా? అవును బాబూ, ఏనాడు పిల్లికి కూడా భిక్షం వేసిందే లేదు. కాని మన దగ్గర నుంచి మాత్రం వడ్డీ రూపంలో డబ్బులు వసూలు చేస్తుంది. సరే, ఇప్పటి వరకు మనం భయపడింది చాలు. మనం ఏకమైతే మనమే సంక్షేమ సంఘాలు పెట్టుకుని తక్కువ వడ్డీకి డబ్బు ఇచ్చుకోవచ్చు అని చెప్పడంతో ఊర్లో అంతా దానికి అంగీకరిస్తారు. అలా 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 ఆ విషయాలన్నీ చంద్రమ్మ చెవిన పడతాయి. చివరికలా కొద్ది రోజులకు ఆమె దగ్గర చాలా డబ్బున్నా సరే తన వారంటూ ఒక్కరు కూడా లేరని ఆమె గుర్తిస్తుంది. ఇప్పుడు తెలిసిందా చంద్రమ్మ, డబ్బుండడం కంటే మనిషి మీద గౌరవం ఉండడం ముఖ్యమని? నిజమేనండి, నేను పైసా పైసా కూడబెడుతున్నాను అని అనుకున్నానే కాని ప్రేమని కోల్పోతున్నానని అనుకోలేదు అని అంది కళ్ళ తడితో. సరే, ఇప్పటికైనా ఇవన్నీ పక్కన పెట్టి మంచిగా మసులుకో చంద్రమ్మ. అవునండి, నాకు బాగా తెలిసొచ్చింది అని చెప్పి ఆమె ఆ మరుసటి రోజు ఊర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. దానికి ఊరంతా హాజరవుతారు. నన్ను క్షమించండి, నేను చేసిన తప్పులు ఇప్పుడు నన్ను వెంటాడుతున్నాయి. ఇక నుండి వడ్డీ వ్యాపారాలు మానేస్తాను. నా డబ్బుతో ఉచిత సహాయం నిధి పెడతాను. ఎవరికైనా నిజంగా అవసరమైతే నేను వడ్డీ లేకుండా సహాయపడతాను. ఏమిటి చంద్రమ్మ, నువ్వేనా మాట్లాడేది? ఇదంతా నిజమేనా? నిజమే, నాకొక్క అవకాశం ఇచ్చి చూడండి అని చంద్రమ్మ చెప్పగానే ఊరి జనమంతా వారిలో వారు చర్చలు జరుపుకుంటారు. ఏంటి, నన్ను నమ్మడం లేదా? ఇప్పటి వరకు నన్ను చూసిన వాళ్ళు నన్ను పిసినారి అని పిలిచారు. కాని ఇప్పుడు మీ అందరి మధ్య నేను మార్చుకున్న నా మనసుతో నిలబడుతున్నాను. అప్పుడు గ్రామస్తులు ఆశ్చర్యంగా, హర్షంతో, నిజమేనా చంద్రమ్మ? ఇది మేము ఊహించలేదు, నువ్వింతగా మారిపోతావని. సత్యం ముఖంలో సంతోషంతో ఇలా అన్నాడు.
ఇదే అసలు విజయం. మనిషి మారడం అంటే అది చిన్న విషయం కాదు. మీ నిర్ణయం చాలా మందికి ఆశ కలిగిస్తుంది చంద్రమ్మ గారు. చంద్రమ్మ, మీ మార్పులో మా అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుందని అర్థమవుతోంది. దేవుడి దయ వల్ల మీకు మంచి జరగాలి తల్లి అన్నాడు కళ్ళల్లో నీళ్లతో రామయ్య. భీముడు కూడా కన్నీళ్లతో చాలా సంతోషం తల్లి. నువ్వు ఇంత త్వరగా అర్థం చేసుకుంటావని అనుకోలేదు. ఇదే నా చంద్రమ్మ, మనిషిగా కాదు మనసున్న ముద్దుగుమ్మగా మారిపోయింది అన్నాడు గోపాలు. అప్పుడు చంద్రమ్మ, నన్ను మెల్లగా మార్చింది మన ఊరే. నన్ను ప్రేమించి, నన్ను చూసి, నన్ను తిడుతూ చివరికి మారే అవకాశం కూడా ఇచ్చింది. ఇప్పట్నుంచి నేను నా డబ్బుని ధనంగా కాదు, ధర్మంగా వాడతాను అని చెప్పి అందరి మధ్యలో ఓ పెట్టె తీసి దానికి ఉచిత సహాయ నిధి అనే పేరు పెట్టి తొలిసారిగా 10,000 రూపాయలు అందులో వేసి ఎవరికైనా అవసరం ఉన్నా ముందుకు రావాలని ప్రకటిస్తుంది. ఇదిగో పిన్ని, పెద్దమ్మ, వదినా, ఇక నుంచి మీరంతా ఉప్పులు పప్పులు కోసం కూడా మా ఇంటికి రావచ్చు. భలే దానివే చంద్రమ్మ, నీ దగ్గరికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాను చెప్పు అని అంతా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అందరూ చంద్రమ్మ మాటకు విలువనిస్తారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇవేవి మనసులో పెట్టుకోకుండా మీకు నిజంగా డబ్బు అవసరమైతే నా దగ్గరికి రండి. సరే చంద్రమ్మ అని అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి చంద్రమ్మ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి లేదు అనకుండా తన శక్తి కొలది సాయం చేస్తూ ఉంటుంది. మొదట్లో పిసినారి అనే పేరుతో నిందల పాలైన చంద్రమ్మ చివరికి పుణ్యాత్మ అని అందరూ పిలిచే స్థాయికి చేరుతుంది. పిసినారు చేతిలో డబ్బున్నా గౌరవం లేని జీవితానికి విలువుండదు. నిస్వార్థంగా జీవించినవాడే నిజంగా ధనవంతుడు. కైలాసపురం అనే గ్రామంలో శంకర శాస్త్రి అనే వ్యక్తి ఆ ఊరి శివాలయంలో పౌరహిత్యం చేస్తూ ఉండేవాడు. అతని భార్య కాత్యాయిని. ఈ దంపతులిద్దరికీ పెళ్లైనా చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఎన్నో నోముల ఫలంగా వారికి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. లేక లేక పుట్టడంతో అల్లారు ముద్దుగా పెరుగుతాడు. అతనికి పెళ్లి వయసు రాగానే తన మేనమామ కూతురైన వల్లితో వివాహం జరిపిస్తారు. కాత్యాయిని, కాత్యాయిని, నీ ప్రియ సుపుత్రుడు సుబ్రహ్మణ్యం లేచాడా? అదే లేచాడా అంటే నీళ్లు నములుతున్నామేమిటి? లేచాడా లేదా? ఇంకా లేవలేదండి. ఏమిటి, ఇంకా తలకు మాసినవాడు లేవలేదా? రాను రాను వీడి సోమరితనం పరాకాష్ఠకు చేరుకుంటుంది అనుకుంటూ శంకర శాస్త్రి కోపంతో సుబ్రహ్మణ్య శాస్త్రి పడుకునే గదిలోకి వెళ్లి ముసుగు తన్ని పడుకున్న సుబ్రహ్మణ్య శాస్త్రి కప్పుకున్న దుప్పట్ని పక్కనున్న కర్రతో తొలగిస్తాడు. అబ్బా వల్లి, కాస్త ఆ కిటికీ తలుపులు మూసేయి. ఆ వెలుతురికి నాకు మెలకు వస్తుంది. సిగ్గులేదట్రా ఆ మాట అంటానికి? బారుడు పొద్దెక్కినా నీకు లేచే ఉద్దేశం లేదా? అయినా లేచి ఏం ఘనకార్యం చేయాలంటలే, తిని పడుకోవటమేగా చేసేది. అందుకే నాన్నగారు లేవలేదు. ఎదురు మాట్లాడితే నాలి కోస్తా సుంటా. కోడి కూయక ముందే లేవాలని నీకు తెలీదు? రాత్రి పడుకునే ముందు అలానే అనుకుంటాను నాన్నగారు, కానీ అదేమిటో మీ సుప్రభాతంతో లేస్తాను. ఏమిటి చమత్కారమా? చదివిన చదువుకి తగిన ఉద్యోగం చేయటం లేదు. పక్కనే ఉన్న రామాలయంలో బావగారి దగ్గర మంత్రాలను నేర్చుకోవచ్చుగా. పోనీ తెల్లవారే లేచి మన శివాలయంలో అర్చనల్లో పాల్గొని నాకు కాస్త సాయం చేయొచ్చు కదా. ఆ స్వామి సన్నిధిలో అయినా నీ జ్ఞానోదయం అవుతుంది. అయ్యో రామా, మళ్ళీ మొదలు పెట్టారా? వాళ్ళేస్తాడు, మీరు ముందు పదండి, మీ కాఫీ చల్లారిపోతుంది అంటూ కాత్యాయిని శంకర శాస్త్రి బుద్ధిని మళ్లిస్తుంది. శంకర శాస్త్రి కాత్యాయినీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత శంకర శాస్త్రి స్నానం చేయటానికి బావి దగ్గరకు వెళ్తాడు. కాలు జారి పడిపోవడంతో కాలు విరిగిపోతుంది. వైద్యుడొచ్చి అతని కాలికి కట్టువేస్తాడు. అమ్మా కాత్యాయిని, శంకర శాస్త్రి గారు మరి కొన్నాళ్ల పాటు మంచం మీదనే ఉండాలి. అప్పుడే కాలు పూర్తిగా అతుక్కుంటుంది. మరేమీ పర్లేదు కదండి. మంచం దిక్కుండా నేనిచ్చిన మందులు వాడుతూ ఉంటే మరొక 3 మాసాల్లో వారు లేచి అడుగులు వేస్తారు. మరీ ఇబ్బంది ఉండదు.
అలాగేనండి. ఈ గుళికలు ఎలా వేయాలో చెప్తాను, ఒకసారి వినండి. మా కోడలు వల్లి కాస్త చెప్పండి. అమ్మ వల్లి, ఈ 2 రకాల గుళికలు 3 పూటలా వేయాలి. ఇంటి దగ్గర కషాయం ఉంది, అది పంపిస్తాను. రోజుకొకసారి శంకర్ శాస్త్రి గారితో తాగించండి చాలు. సరేనండి. అమ్మా, నేనింక వెళ్ళొస్తాను. మంచిదండి. వైద్యుడు వెళ్ళిపోయిన తర్వాత కాత్యాయిని వల్లీలు శంకర్ శాస్త్రిని మెల్లగా కూర్చోబెట్టి వైద్యుడిచ్చిన గుళికలను త్రాగునీటిని చేతికందిస్తారు. ఇంతలో బయట తిరిగి తిరిగి ఇంటికొచ్చిన సుబ్రహ్మణ్య శాస్త్రితో శంకర శాస్త్రి ఇలా అంటాడు. వచ్చావా? చూడు నా పరిస్థితి. అన్నీ బాగుంటే ఇంకా 3 నెలలైతే కాని నేను లేవలేను. అంతవరకు ఇంటి బాధ్యతని ఎవరు చూసుకుంటారు? నువ్వా గాలికి తిరుగుతున్నావు? గుడిలో చేసే అర్చనతో మన పొట్ట నిండుతుంది అనుకుంటున్నావా? పెళ్లిళ్ళని, శుభకార్యాలని, నోములని, వ్రతాలని ఇలా చిన్న పెద్ద కార్యాలకు మంత్రాలు చదివి సంభావన తీసుకొని ఈ సంసార సాగరాన్ని ఈదుతున్నాను. నేనిలా మంచానికి అంకితమైతే ఈ బాధ్యతల్ని కొడుకుగా నువ్వు చూసుకోవాలిరా. కాని నువ్వు బాధ్యత లేకుండా సోమరిపోతులా కాలాన్ని నెట్టుకొచ్చేస్తున్నావు. ఇలా ఎన్నాళ్లని నా మోచేతి నీళ్లను తాగి బతికేస్తావు? బాధపడకండి, మీ ఆరోగ్యం అసలుకే బాగలేదు. బాధపడకుండా ఎలా ఉండమంటావే కాత్యాయిని? అయినా ఉద్యోగం పురుష లక్షణం అంటారు. వీడికది అర్థమై చావదేమిటి? ఈ అమాయకురాలు వల్లిని కూడా వీడికి కట్టబెట్టి అభం శుభం తెలియని అమాయకురాలి గొంతు కోసాం కదా. ఏమిటండి ఆ మాటలు అమ్మాయి ముందు? ఇంకేం చేయమంటావు కాత్యాయిని? నా ఒంటికి తగిలిన గాయం కంటే నా మనసుకు తగిలిన గాయమే చాలా పెద్దది. బాధ్యతలు తెలుసుకొని మసలుతాడు అనుకుంటే గుద్ది బండలా నా గుండెల మీద బరువై కూర్చున్నాడు. ఇంక నేను ఆ భారాన్ని మోయలేకపోతున్నాను కాత్యాయిని. బాబు సుబ్రహ్మణ్యం, ఎన్నో నోముల ఫలితంగా నువ్వు పుట్టావని మురిసిపోయారు మీ నాన్నగారు. అటువంటి వారి చేత ఇన్నిన్ని మాటలు అనిపించుకోవడం భావ్యమా చెప్పు అంటూ కాత్యాయిని బాధపడుతుంది. దీంతో సుబ్రహ్మణ్య శాస్త్రి తలదించుకొని తన గదిలోకి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కోడి కోయక ముందే నిద్రలేచి స్థానపానాలు ఆచరించి శివాలయానికి బయలుదేరతాడు. అది చూసిన వల్లి ఆశ్చర్యపోతుంది. తల్లి వల్లి, ఇదిగో కాఫీ. సుబ్రహ్మణ్యాన్ని లేపి కాఫీ ఇవ్వు. ఆయన తెల్లవారుగానే లేచి అర్చనలకు శివాలయానికి బయలుదేరారత్తయ్యా. ఏమిటి, మన సుబ్రహ్మణ్యం శివాలయానికి వెళ్ళాడా? ఎంత మంచి మాట చెప్పావు వల్లి. ఇన్నాళ్లకి వాడి మనసు మారింది. శివయ్యా, నువ్వే వాణ్ణి దారిలో పెట్టవయ్యా. కాత్యాయిని, కాఫీ పట్టుకుని రావే. ఏమండి, ఇది విన్నారా? మన సుబ్రహ్మణ్యం అర్చన చేయడానికి పొద్దున్ననగా లేచి శివాలయానికి వెళ్ళాడంట. నువ్వేదో భ్రమపడి ఉంటావు గాని వెళ్ళు, వెళ్ళి కాఫీ తీసుకొని రా. భ్రమ కాదు మావయ్య గారు, ఆయన నిజంగానే శివాలయానికి బయలుదేరారు. ఏమిటి, నిజమా? ఇదే నిజమైతే ఈ విశ్వంలో ఏదో వింత సంభవించినట్టే అని ఆశ్చర్యపోతాడు శంకర శాస్త్రి. ఇంతలో శివాలయం నుండి ఇంటికి చేరుకుంటాడు సుబ్రహ్మణ్య శాస్త్రి. అందరూ ఆశ్చర్యంతో సుబ్రహ్మణ్య శాస్త్రి వైపు చూస్తూ నిశ్చలంగా ఉండిపోతారు. సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య శాస్త్రి తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈ అర్చనలు చేయటంలో పెద్దగా ఎటువంటి లాభమూ ఉండదు. ఇంటి ఖర్చుల కూడా ఏమాత్రం సరిపోవు. పోనీ నాన్నగారిలాగా పెళ్ళిళ్ళు పేరంటాలు చేద్దామన్నా నాకు ఆ వేదమంత్రాల మీద అవగాహన పూర్తిగా లేదు. ఏదో అర్చనల వరకు మమ అనిపిస్తున్నాను కానీ. ఇలా ఆలోచిస్తూ ఉండగా సుబ్రహ్మణ్య శాస్త్రికి ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు శివాలయానికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు శివాలయంలో శివలింగానికి అభిషేకించిన తర్వాత వ్యర్థంగా పోతున్న ఆ పాలను ఒక పాత్రలో పట్టి శివయ్యకు సమర్పించిన కొబ్బరి చిప్పల్ను ఒక సంచిలో పెట్టి రెండింటిని ఇంటికి తీసుకొని వస్తాడు. వల్లి, ఆ చెప్పండి, మంచినీళ్లు తీసుకుని రమ్మంటారా? వద్దు వల్లి, ఒకసారి ఇట్రా. చెప్పండి. నీ కొబ్బరి లడ్లు చేయడం వచ్చా? చాలా బాగా వచ్చండి. నేను చేసే కొబ్బరి లడ్లు మా నాన్నగారికి మా తమ్ముడికి ఎంతో ఇష్టం. మరింకే,
ఇదిగో ఈ సంచిలో ఉన్న కొబ్బరి చిప్పలన్నిటితో మంచి కొబ్బరి లడ్లు తయారు చెయ్యి. అన్ని కొబ్బరి చెక్కలతో చేయాలా? అన్ని కొబ్బరి లడ్లు ఎందుకండి? చెప్తాను, నువ్వు ముందు కొబ్బరి లడ్లు తయారీ మొదలుపెట్టు. సరేనండి. వల్లి వంటగదిలోకి వెళ్లి సంచిలో ఉన్న కొబ్బరికాయలన్నిటినీ తురిమి పాకం పట్టి మంచి రుచిగల కొబ్బరి లడ్లు తయారు చేస్తుంది. ఇవిగోండి, కొబ్బరి లడ్లు తయారైపోయాయి. ఇది తిని ఎలా ఉందో చెప్పండి. మ్మ్. ఆహా, అమృతంలా ఉంది వల్లి. నీ చేతిలో చాలా మహత్యమే ఉంది. మరేమనుకున్నారు? నా కొబ్బరి లడ్ల జాబితాలోకి మా నాన్న, తమ్ముడు, ఇప్పుడు మీరు కూడా చేరుకున్నారు. అవునవును. సరే సరే, ఈ లడ్లన్నీ ఒక డబ్బాలోకి వేసి నాకివ్వు. అలాగేనండి. ఇవిగోండి లడ్లు సరే వల్లి, నేను అలా వెళ్ళొస్తాను. అంటూ ఒక చేతితో పాలను మరొక చేతితో కొబ్బరి లడ్లను పట్టుకొని ఇంటి నుండి బయలుదేరి బజార్కి చేరుకుంటాడు సుబ్రహ్మణ్య శాస్త్రి. చేతిలోని పాలను ఓ టీ దుకాణానికి అమ్మి డబ్బుల్ని తీసుకుంటాడు. అలానే తన భార్య చేసిన కొబ్బరి లడ్లతో అక్కడే ఉన్న ఒక మిఠాయి దుకాణానికి వెళ్లి వాటిని రుచి చూపించి వారితో రోజువారీ బేరం కుదుర్చుకుంటాడు. అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి మిఠాయి దుకాణానికి కొబ్బరి లడ్లు అందిస్తే వారందుకుగాను తగిన డబ్బుని ఇచ్చే బేరాన్ని కుదుర్చుకుంటాడన్నమాట. ఇలా పాలను కొబ్బరి లడ్లను అమ్మగా వచ్చిన డబ్బుతో సుబ్రహ్మణ్య శాస్త్రి ఇంటిని చేరుకుంటాడు. అమ్మా అమ్మా, చెప్పు సుబ్రహ్మణ్యం, భోజనం వడ్డించమంటావా? లేదమ్మా. ఇదిగో ఈ డబ్బున్సు ఇంటి ఖర్చుల కోసం ఉపయోగించు. ఇంత డబ్బు ఎక్కడిది నాయనా? ఏదైనా సంభావన ముట్టిందా? లేదమ్మా. మరి ఇంత డబ్బు నీకెక్కడిదిరా? ఏ ఉద్యోగం కూడా నువ్వు చేయటం లేదు. హఠాత్తుగా ఇంత డబ్బు నీకెక్కడి నుండి వచ్చింది? నాన్నగారు, ఈ డబ్బు నేనేమీ పాడు పని చేసి సంపాదించలేదు. మరి నాన్నగారు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి సుబ్రహ్మణ్యం? అయినా సంభావన ముట్టిందని నువ్వెలా అనుకుంటావు కాత్యాయిని? నీ సుపుత్రుడికి ఏ మంత్రాలొచ్చని చదివి సంభావన తీసుకోవడానికి? అబ్బా, మీరుండండి, నేను అడుగుతున్నానుగా. నాన్న సుబ్రహ్మణ్యం, ఈ డబ్బులు ఎలా సంపాదించావు నాన్నా? శివునికి అభిషేకించిన పాలను, కొబ్బరి చిప్పలతో తయారు చేసిన కొబ్బరి లడ్లను బజార్లో అమ్మడం ద్వారా ఈ డబ్బును సంపాదించానమ్మా. వారితో రోజువారీ ఒప్పందం కుదుర్చుకున్నాను. అవునా? చూశారుగా, వాడు ఏ పాడు పని చేయలేదు. మీరింక నిశ్చింతగా ఉండండి. మరి నీ తెలివితేటలుండి ఎందుకురా ఇన్ని తిట్లను తింటాం? దేనికన్నా సమయం రావాలంటారు కదమ్మా. నాన్నగారి అనారోగ్యం నన్ను కదిలించింది. చూసారా నా కొడుకు ఎంత తెలివైనవాడో? ఆ నీ కొడుకు తెలివైన వాడి కాత్యాయిని, ఒప్పుకుంటాను. కాని బద్ధకస్తుడు కూడా. వాడి తెలివిని ఉపయోగించి పెద్దగా కష్టపడకుండా డబ్బును సంపాదించాడు. అదిగో మళ్ళీ మొదలు పెట్టారు. వాణ్ణి ఆడిపోసుకోకుండా ఉండలేరేంటండి? అయినా ఆఫీసులకు వెళ్లి ఉద్యోగం చేసేవారు కూర్చునేగా సంపాదిస్తారు. అయినా బజారు వరకు వెళ్లి అమ్మి వచ్చిందెవరు? నా కొడుకేగా. కష్టపడి కొబ్బరి లడ్లు చేసింది ఎవరు మరి? వల్లీనేగా. మరి ఇందులో నీ కొడుకు కష్టం కంటే నా కోడలి శ్రమేగా ఎక్కువగా ఉంది. మీరు వాణ్ణి ఏవి అనందే నిద్రపోర్లేండి, వదిలేయండి. సర్లేవే, వాడికి భోజనం పెట్టు. అలానే నిల్చోబెట్టేశావు అంటూ శంకర శాస్త్రి తన కొడుకుని పొగడకుండా అతని ఇష్టాన్ని, అంగీకారాన్ని అలా వ్యక్తపరుస్తాడు. 3 నెలల తర్వాత శంకర శాస్త్రి కాలు నయమై యథావిధిగా శివాలయానికి వెళ్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి, వల్లి, కాత్యాయినిలు కొబ్బరి లడ్ల ద్వారా వచ్చిన డబ్బులో కొంత డబ్బును వెనకవేసి రకరకాల మిఠాయిలను తయారు చేసి సొంతంగా మిఠాయి దుకాణాన్ని ప్రారంభిస్తారు. దీంతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి సోమరితనాన్ని వదిలి బాధ్యతగా మసులుతున్నందుకు ఇంటిల్లిపాది